సో ఇప్పుడు ఇవి చేస్తున్నారు సార్. ఎడ్యుకేషన్ అన్నప్పుడు అసలు రామ్‌కి ఫౌండేషన్ అంటే రామ్‌కి కన్‌స్ట్రక్షన్స్ యూజువల్లీ ఎవరు చేసినా గానీ, బిజినెస్‌లో ఒక మంచి బిజినెస్‌లో ఉన్న వాళ్ళు ఏమన్నా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా గానీ, వాళ్ళ బిజినెస్‌కి తగ్గట్టుగానే ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. రామ్‌కి కన్‌స్ట్రక్షన్స్ అనేది ఎంతసేపు ఉన్నా గానీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉంది. అట్లాంటి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు ఒకవేళ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలన్నా గానీ, మీరన్నట్టుగా వృత్తి విద్యా నైపుణ్యం కోసమో, లేకపోతే అట్లాంటి వాటి మీద వర్క్ చేస్తుంటారు. అట్లనే మీరు హెల్త్ పైన అని చెప్తున్నారు అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటి మీద ఎందుకు వర్క్ చేయాలని ఆలోచన వచ్చింది సార్? ప్రధానంగా సిఎస్ఆర్ కింద ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క బిజినెస్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ చుట్టుపక్కల మాత్రమే ఉన్నటువంటి కమ్యూనిటీస్కి సర్వీస్ అందించడం మన బాధ్యత, అంతవరకు చేస్తే చాలు అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. నిజానికి సిఎస్ఆర్ యాక్ట్ ప్రకారం అలా చేసినా కూడా దట్ ఈజ్ ఎనఫ్ అండి. కానీ మా గ్రూపు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ విజిలాంటి గారిని మాకు ఇచ్చేటువంటి ఆయన డైరెక్షన్ ఏంటంటే బ్రాడ్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఖచ్చితంగా మన సైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల చేయాలి. ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళని చూడాలి. వాళ్ళని చూడటంతో పాటు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ వింగ్స్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద మోర్ కమ్యూనిటీస్. మన ప్రాజెక్టే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆ పరిధి దాటి కూడా వెళ్ళి మీరు చేయండి. మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ సైట్స్, వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నాం కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ సైట్స్ చుట్టుపక్కల ఉన్న జనం వరకే మనం పరిమితులు విధించుకోకూడదు అనేటువంటి ఒక గొప్ప గైడెన్స్ మాకు మొదటి నుంచి ఉందండి. కాబట్టి ఆ డైరెక్షన్లో మేము ఇంకా మనం ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో భయంకరమైన వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, తాగడానికి నీళ్ళు ఇబ్బంది అవ్వచ్చు, అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టాలి. అక్కడ మన బిజినెస్ లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఊరి నుంచి నాకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిందనుకోండి, ఒక రిక్వెస్ట్ వస్తే అది బోర్డులో పెట్టడము, బోర్డు వాళ్ళు ఖచ్చితంగా లేదు చేయండి అని చెప్పి వాళ్ళు అంగీకరించడము, అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడము, తద్వారా ఆ యొక్క సమస్యని పరిష్కరించడము. ఇదే కాన్సెప్ట్ తోటి మేము మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి రియల్ నీడ్స్ని మేము అడ్రస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన అంటే మీరు అసలు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు? ఆ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ బిజినెస్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంటాయి. అలాగే మా బిజినెస్ సైట్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ నుంచి మాకు బెంచీలు లేవు, లేదంటే టాయిలెట్స్ లేవు అనేటువంటి రిక్వెస్ట్లు కంటిన్యూ వస్తుండేవి. ఓకే. అయితే మొదట్లో మేము కూడా అలాగే బెంచీలు ఏమంటే బెంచీలు లేదు, ఒక బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండదు. నిజానికి అసలు టీచర్ కూర్చోవడానికి కుర్చీ బెంచీలు అని స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటివి మేము ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. అయితే మేము కూడా మా దృక్పథం కూడా మార్చుకోవటం, అంత నేర్చుకోవడం ద్వారా అంత మార్చుకోవడం జరిగింది. క్రమంగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఓకే, మనము స్పొరాడిక్ ఈవెంట్స్కి పరిమితం కాకూడదు, వీటిని బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి, ఇంపాక్ట్ ఓరియంటెడ్గా మనం యాక్టివిటీ చేపట్టాలనేటువంటి ఒక రియలైజేషన్ మాకు వచ్చిన తర్వాత మనము 10 స్కూల్స్కి బెంచీలో అట్లా చిన్న పలకలు ఇవ్వడం కాదని చెప్తారు. అలా కాదు, ఆ స్కూల్ యొక్క సంపూర్ణ సమస్యలు పరిష్కరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఐడియా వచ్చిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ ద గుడ్ థాట్. సో ఆ మార్గంలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ISHE అని ఒక స్కీమ్ని మేము ప్రవేశపెట్టాం, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ హోలిస్టిక్ అప్రోచ్. దీని కింద మనం 10 స్కూల్స్ చేసే బదులు మా సైడ్ చుట్టుపక్కల కావచ్చు, లేదా ఎక్కడి నుంచి అయినా వేరే దూరం కావచ్చు, ప్రతి సంవత్సరం ఒక 3 నుంచి 5 స్కూల్స్ అడాప్ట్ చేసుకోవటం. ఈ అడాప్ట్ చేసుకుని 3 ఏళ్ల పాటు ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నాం. ఫస్ట్ ఆ స్కూల్ మీద ఒక బేస్ లైన్ సర్వే చేస్తాం. సో ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, టాయిలెట్స్ లేవు, ఫ్లోరింగ్ లేదు, పిల్లల బెంచెస్ సరిగ్గా లేవు, ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ప్రయారిటైజ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ మేము టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి ఇస్తాం. అలాగే ప్రయారిటైజ్ చేసుకుని మొదటి సంవత్సరం ఏ యాక్టివిటీ చేయాలి, సెకండ్ ఇయర్ ఏం చేయాలి, థర్డ్ ఇయర్ ఏం చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. తద్వారా ఏమైందంటే మీకు ఉదాహరణకి దుండిగల్ స్కూల్లో దాదాపు 800-900 మంది పిల్లకాయలు ఉన్నారు. ఆ స్కూల్కి అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అది మేము అడాప్ట్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో ఇవాళ అది కార్పొరేట్ స్కూల్ అంటే నమ్మొచ్చు, అంత బాగా దాన్ని అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము, ఆర్ఓ ప్లాంట్ పెట్టాము, మొత్తం అసలు దాని స్వభావాలు మార్చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇప్పించాము, పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించాము, అన్నీ కూడా చేయడం జరిగింది. సార్ హెల్త్ మీద ఎట్లాంటి వర్క్ చేస్తున్నారు సార్ మీరు? హెల్త్ మీద కూడా సేమ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్లో మేము వైద్య శిబిరాలు నిర్వహించడం, ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడదాం, ఇలాంటి చిన్న యాక్టివిటీస్కి పరిమితమయ్యాం. కానీ క్రమేణా అది కూడా రియలైజ్ అయ్యాం, అలా కాదు, మనము సమగ్రంగా ఒక సర్వీస్ చేయాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు మాకు వచ్చినప్పుడు సిఆర్ఆర్ ఫస్ట్ ఏం చేసామంటే ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ ప్లాన్ చేస్తే బాగుండని ఒక ఆలోచన వచ్చింది. దానికి చాలా కాస్ట్ అయింది. నిజానికి ఒక ఫోర్స్ వెహికల్ కొనాలి, దాన్ని ఫ్యాబ్రికేట్ చేయించాలి, అందులో డాక్టర్ రూమ్ ఉండాలి, ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ ఉండాలి, ఇంత వ్యవహారం ఉంటుంది. అలాగే మరి మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి,
కొన్ని టెస్టులు చేయించాలి. ఇది చాలా కాస్ట్లీ కదా, అయినా సరే చేద్దాం మా బోర్డు అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అట్లా మొదలైనటువంటి ఒక 2 వ్యాన్లు, ఆ వ్యాన్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, నర్స్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, డ్రైవరు అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటరు, 6 సిబ్బందితో ప్రతిరోజు కూడా ఒక 2 నుంచి 3 గ్రామాలు వెళ్తుంది. 50 నుంచి 60 మందికి ట్రీట్మెంట్ ఇస్తుంది. వాళ్ళకి అవసరమైనటువంటి బ్లడ్ టెస్ట్లు కావాలంటే అప్పటికప్పుడే చేయడము, ర్యాండమ్ టెస్ట్, ఒక 10 నుంచి 15 రకాల ర్యాండమ్ టెస్ట్ చేస్తారు. తర్వాత 57 రకాల బేసిక్ మెడిసిన్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ వాడికి ఏ అవసరం అయితే ఆ మెడిసిన్ ఇవ్వడము, తర్వాత ఫాలోఅప్ కూడా ఉంటుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మా కోఆర్డినేటర్ ఫోన్ చేసి ఎలా ఉందని అనటము, ఇలా చేయడం ద్వారా ఇది చాలా బాగుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ మాకు పెద్ద ఎలిజిబిలిటీ అయింది. ఎలాగంటే ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఆర్ఎఫ్పి వేశారు, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇన్వైట్ చేశారు. ఇట్లా మెడికల్ వ్యాన్స్ నడపడానికి అప్లై చేసుకోమన్నారు. మాకు అప్పటికే ఈ 2 వెహికల్స్, ఇంకొక 2 వెహికల్స్, మొత్తం 4 వెహికల్స్ నడిపినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో అప్లై చేయడము, వాళ్ళు వెంటనే శాంక్షన్ చేయడము. ఒడిశాలో చాలా మారుమూల జిల్లాలైనటువంటి కలహండి, కోరాపుట్ లాంటి ఒక 4 జిల్లాలకి, ఒక్కో జిల్లాకి ఒక్కొక్క వ్యాన్ చొప్పున వాళ్ళు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సహకారంతో అక్కడ 4 జిల్లాల్లో మేమే ఈ సర్వీస్ చేస్తున్నాం. అక్కడ నిజంగా చాలా దుర్భరమైన స్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా లేవు. బట్ ఎప్పుడైతే ఈ వ్యాన్ వెళ్తుందో వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ సర్వీస్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. సార్, ఇది రామ్కీ ఫౌండేషన్ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశా ఇట్లాంటి ప్లేసెస్లోనే ఉందా, లేకపోతే ఇంకా బయటికి ఎక్కడైనా ఎక్స్పాండ్ అయ్యి ఉందా? మొదట్లో చాలా కాలం మేము తెలుగు రాష్ట్రాలకి పెరుగుతున్నాము, కానీ గత 10 సంవత్సరాలుగా ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో 350 మంది పైగా సిబ్బందితోటి 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్. ఇది నేను చెప్పేది 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం. బట్ ఈ సంవత్సరానికి ఇంకా మా టార్గెట్ డబుల్ పెట్టుకుని చేస్తున్నాం. అది ఎలాగంటే కేవలం మాకొచ్చే అంటే రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్కే పరిమితం కాకుండా, ఎందుకంటే మేము చేయగల శక్తి మా దగ్గర ఉంది, చేయగల మ్యాన్ పవర్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో సమస్యల్ని అవగాహన చేసుకుని ఆ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోగలం అనేటువంటి ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి మేము అయితే ఇదే వ్యవస్థ అన్ని సిఎస్ఆర్ వింగ్స్కి లేవు. చాలా కార్పొరేట్స్కి 100 కోట్లు 200 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నటువంటి కార్పొరేట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇలాంటి వ్యవస్థ లేదు. మాకు అదృష్టవశాత్తు మొదటి నుంచి ఇలాంటి వ్యవస్థను మేము రూపుదిద్దుకుంటూ వచ్చాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో మా ఈ స్ట్రెంగ్త్ తోటి వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాళ్ళు సూచించిన ఏరియాలో కావచ్చు, లేదా మేము అడిగినటువంటి లొకేషన్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ని పరిష్కరించడం కోసం వాళ్ళతో టైఅప్ అయ్యి మేము వర్క్ చేయడం జరుగుతుందండి. సార్, యూజువల్లీ ఏ కార్పొరేట్ కంపెనీ అయినా కానీ, లేకపోతే ఒక బిజినెస్ టైకూన్లో ఉన్నటువంటి రామ్కీ ఫౌండేషన్, రామ్కీ కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు సొంతంగానే వాళ్ళ ఉన్న సిఎస్ఆర్ ఫండ్ని స్పెండ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. కాకపోతే ఇక్కడ రామ్కీ ఫౌండేషన్కి వచ్చే వరకు మాత్రం మీరు మిగతా కార్పొరేట్ కంపెనీస్తో కలిపి వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్ని కూడా మీరు యూజ్ చేసి మీరు ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్గా ఉంటున్నారు కదా సార్. అసలు అది ఎందుకు ఉంటున్నారు, అండ్ ఆ కార్పొరేట్ కంపెనీస్ మిమ్మల్ని ఎందుకు నమ్మేసి వస్తున్నాయి ముందుకి? మంచి ప్రశ్న. నిజానికి ₹1 గ్రౌండ్ లెవెల్లో ఎఫెక్టివ్గా ఖర్చు చేయడం అంత తేలికైన విషయం కాదండి. అది దానికి ఒక గైడ్లైన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ కూడా మాకు ఇందాక మీరు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ మాకు చాలా పక్కాగా ఉంది. ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళతో మేము టైఅప్ అవడం కోసం దాదాపు 8 నెలల పాటు వాళ్ళు మాకు ప్రతి నెల 5-6 మీటింగ్స్ పెట్టి, వర్చువల్ కాల్స్ పెట్టి ఓ పట్టణ వాళ్ళు కన్విన్స్ కాదు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ₹1 గ్రౌండ్ లెవెల్లో పెట్టేటప్పుడు దాన్ని సద్వినియోగం కావాలన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు కూడా ఉండాలి. అలా వీళ్ళు చేయగలరా లేదనే దానికి అనేక రకాల టెస్టులు చేసి వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత కర్ణాటకలోని యాద్గిరి అనేటువంటి ఒక ఊళ్ళో ఒక జిల్లా కేంద్రం, అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టమని మాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పటికీ వాళ్ళ సరైన నమ్మకం లేదు. మేము అక్కడ వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే ఒక బిల్డింగ్ తీసుకోవడము, దాన్ని మొత్తం బ్రాండింగ్ చేసేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడము, 10th ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి లేదా ఫెయిల్ అయినటువంటి వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ డిజైన్ చేసి వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇప్పించడము. వాళ్ళు మాకు 70% ప్లేస్మెంట్ అని ఒక కండిషన్ పెడితే మేము మోర్ దెన్ 80% వాళ్ళు ప్లేస్మెంట్ చేయటం మొదలైంది. ఒక 5-6 నెలల తర్వాతనే వాళ్ళ టీం ఒక ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అలా సాటిస్ఫై అయ్యారో లేదో
అక్కడి నుంచి ఒక టకటకటక దాదాపు 55 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్ ఒక 2025 సంవత్సరంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది. ఓకే. వాళ్ళు ఎంత మానిటరింగ్ చేసుకోకపోతే అక్కడి నుంచి బెంగళూరులో హోస్కోటేలో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము. పంజాబ్ లూధియానాలో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఈ మూడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే దానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రం రామ్కీ ఫౌండేషన్. ఎందుకు తీసుకుంటుంది మీరు ప్రశ్న? అది అందరి వల్ల కాదండి. అసలు ప్రధానంగా వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్ మందికి నిలబడరు, 10 రోజుల తర్వాత డ్రాప్ అవుట్స్ మొదలవుతాయి. కానీ ఇవన్నీ లేకుండా చేసుకోవడానికి మాకు ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము. అంత కమిటెడ్గా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సార్